హలో ఎవ్రీవన్. మన ప్రెసెంట్ టాపిక్ రేషియో నిష్పత్తిలో మనం డైట్ ప్రపోర్షన్ మీన్స్ అనులోమానుపాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటున్నాం. మనకి అసలు రేషియో అంటే ఏంటి, అనులోమానుపాతం అంటే ఏంటో మీకు ఐడియా ఉండాలి. రేషియో మీన్స్ మనకి నిష్పత్తి, మనకి ఇచ్చినటువంటి టూ వాల్యూస్ ని మనం రేషియోగా ఎలా ఫామ్ చేసుకుంటాం, ఆ రేషియో కూడా సింప్లెస్ట్ ఫామ్ లో ఎలా ఉంటుందో లాస్ట్ క్లాస్ లో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ మనం ప్రపోర్షన్ ని బేస్ చేసుకొని మనకి డైట్ ప్రపోర్షన్ అంటే అనుపాతాన్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి మనకి వాల్యూ ఏంటి, డైట్ ప్రపోర్షన్ అంటే అనులోమానుపాతం. సో మనం ఆ వాల్యూస్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా రేషియోస్ ని బేస్ చేసుకుని ఎలా సాల్వ్ చేస్తాం, చూడగానే కూడా ఆన్సర్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి చాలా సింపుల్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటున్నాం కదా. సో ప్రెసెంట్ క్లాస్ లో కూడా మనకి రేషియోకి సంబంధించిన ప్రాబ్లమ్స్, నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి డైట్ ప్రపోర్షన్ అంటే మనకి ఇచ్చినటువంటి క్వాంటిటీస్ ఇంక్రీజ్ అవుతే మనకి వాటి కాస్ట్ కూడా ఇంక్రీజ్ కావడం కానివ్వండి, మనకి డిక్రీజ్ అయితే క్వాంటిటీస్ డిక్రీజ్ అయితే సో వాటి కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. రెండు కూడా ఒకే రేషియోలో ఉంటే సో మనకి ఆ టాపిక్ కి సంబంధించినటువంటి అంటే ఆ టైప్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి డైట్ ప్రపోర్షన్ అనులోమానుపాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. సో ప్రెసెంట్ క్లాస్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ boys and girls in a school is 5:3 if there are 150 boys in the school. Find the number of total students in the school. సో మనకి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. మనకి ఒక స్కూల్లో ఉన్నటువంటి బాయ్స్ గర్ల్స్ కు ఉన్నటువంటి రేషియో ఇచ్చారు, 5:3 గా ఇచ్చారు. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇచ్చారు, 150 మెంబర్స్ బాయ్స్ ఉంటే సో టోటల్ స్టూడెంట్స్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. నెంబర్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ మీన్స్ మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరినీ కలిపితే ఉండేటువంటి టోటల్ స్టూడెంట్స్ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఫస్ట్ మనకి ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ ఎలా ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చినటువంటి రేషియో ఎలా ఉంది, మనకి రేషియోని కూడా ఒకసారి మనకి ఏ రేషియో ఇచ్చారు, బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఇచ్చారు కాబట్టి సో బాయ్స్ అండ్ గర్ల్స్ నోట్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చినటువంటి టర్మ్ బట్టి రేషియోని కూడా మనం ఇండికేట్ చేసుకుంటే సరిపోతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ కున్నటువంటి రేషియో 5:3 గా ఉంది. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఇచ్చారు, 150 మెంబర్స్ ఇచ్చారు. సో స్కూల్లో ఉన్నటువంటి బాయ్స్ ఎంతమంది, బాయ్స్ 150 మెంబర్స్. సో టోటల్ స్టూడెంట్స్ ఎంతో ఐడెంటిఫై చేయాలి, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ మనకి టోటల్ గా ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో మీరు ఈ ప్రాబ్లమ్ ని టూ టైప్స్ లో సాల్వ్ చేయొచ్చు. సో ఎలా సాల్వ్ చేస్తారు, మనకి 5:3 లో మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఉంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఐడెంటిఫై చేసి మనకు వచ్చినటువంటి వాల్యూస్ ని బాయ్స్ ని గర్ల్స్ ని ఆల్రెడీ బాయ్స్ వాల్యూ ఇచ్చారు, గర్ల్స్ వాల్యూ ఎంత ఐడెంటిఫై చేస్తాం కాబట్టి ఇద్దరు వాల్యూస్ అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరిని కూడా మనం ఎడిషన్ చేస్తే టోటల్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా సింపుల్ గా కూడా చూడగానే ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. జస్ట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ ఎలా ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియోలో మనకి ఫస్ట్ టర్మ్ అనేది బాయ్స్ ని ఇండికేట్ చేస్తుంది, సెకండ్ టర్మ్ గర్ల్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది, 150 మెంబర్స్. సో 5 వాల్యూ అనేది 150 ని ఇండికేట్ చేస్తే టోటల్ స్టూడెంట్స్ మీన్స్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్, మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో 5 అనేది మనకి బాయ్స్ ని ఇండికేట్ చేస్తుంది, 3 అనేది గర్ల్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో టోటల్ ఆ రేషియోస్ ని టోటల్ చేసామనుకోండి 5+3 వాల్యూ ఏమవుతుంది, టోటల్ స్టూడెంట్స్ వాల్యూ అవుతుంది. సో మనకి టోటల్ స్టూడెంట్స్ వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి ఉన్నటువంటి రేషియో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ని ఎడిషన్ చేస్తే టోటల్ స్టూడెంట్స్ ఎంతమందో ఐడెంటిఫై చేయొచ్చు. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం చూడండి ఒకసారి, చూడడానికి 4 లైన్స్ ఉంది కానీ ఆన్సర్ మాత్రం 2 స్టెప్స్ లోనే సాల్వ్ చేయొచ్చు. సో మనకి 5 అనేది 150 ఇండికేట్ చేస్తుంది, మనకి రేషియోలో ఉన్నటువంటి 5 అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ బాయ్స్ 150 ఇండికేట్ చేస్తుంది. సో మనకి నెంబర్ ఆఫ్ గర్ల్స్ 3 రేషియోస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయొచ్చు. టోటల్ స్టూడెంట్స్ అన్నారు కాబట్టి మనం ఎట్ ఏ టైం అంటే 5 రేషియోస్ బాయ్స్ 3 రేషియోస్ గర్ల్స్ ఉన్నారు కదా. సో 5+3 అంటే టోటల్ స్టూడెంట్స్ 8 రేషియోస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో టోటల్ స్టూడెంట్స్ మనకి ఎన్ని రేషియోస్ అవుతారో చూడండి, టోటల్ స్టూడెంట్స్ 5+3 అంటే 5 రేషియోస్ బాయ్స్ ఉన్నారు. టోటల్ స్టూడెంట్స్ ఎంతమందో చూడండి, 5 రేషియోస్ బాయ్స్ ఉన్నారు, 3 రేషియోస్ గర్ల్స్ ఉన్నారు. 5+3 అంటే 8 రేషియోస్ టోటల్ స్టూడెంట్స్ అవుతారు. సో 5 రేషియో అనేది మనకి 150 ఇండికేట్ చేస్తే 8 రేషియోస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది జనరల్ మెథడ్ లో. సో ఎలా సాల్వ్ చేస్తాం, మనకి 5 అనేది 150 ఇండికేట్ చేస్తే అంటే 5 రేషియో వాల్యూ అనేది మనకి నెంబర్ ఆఫ్ బాయ్స్ 150 ఇండికేట్ చేస్తే టోటల్ స్టూడెంట్స్ మీన్స్ 8 రేషియోస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది జనరల్ మెథడ్ లో. సో జనరల్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేస్తాం మనం,
ఎప్పుడైనా సరే జనరల్ మెథడ్ లో సాల్వ్ చేసుకున్నామంటే మనకి సేమ్ యూనిట్స్ ని ఒకదాని కింద ఒకటి నోట్ చేసుకోవాలి. అంటే 5 రేషియో కింద రేషియో నోట్ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ బాయ్స్ కింద టోటల్ నెంబర్ ఆఫ్ మనకి నెంబర్ వాల్యూ ఎంతో టోటల్ స్టూడెంట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఎలా సాల్వ్ చేస్తాం? మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలి ఆ వాల్యూని ఫస్ట్ నోట్ చేసుకుంటాం. 8 into 150 by 5. సో న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడగానే కూడా 155 అనేది మనకి 5 తో డివిజన్ పాసిబుల్ అవుతాయి కాబట్టి 5 తో డివిజన్ చేస్తున్నాను. 5 టేబుల్ లో 5 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 5 1s are 5. నెక్స్ట్ 5 టేబుల్ లో 15 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 5 3s are 15. పక్కన 0 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే 5 30s are 150. 5 1s are 5, 5 3s are 15, 5 30s are 150. Then remaining values ఎలా ఉన్నాయి చూడండి. న్యూమరేటర్ వాల్యూస్ 8 into 30. 8 into 30 by denominator value 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ 8 into 30 అంటే మల్టిప్లికేషన్ ఎలా సాల్వ్ చేస్తాం? 8 into 3, 8 3s are 24. పక్కన 0 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే 240. సో దెన్ therefore the total students ఎంతమంది అవుతారు? 240 మెంబర్స్. సో మీరు రేషియోస్ ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఐడెంటిఫై చేసి సో మనకు వచ్చినటువంటి గర్ల్స్ ని బాయ్స్ ని ఎడిషన్ చేసినా కానీ 240 వస్తుంది. డైరెక్ట్ గా మనకి ఈ టైప్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటే ఏం చేస్తారు? టోటల్ స్టూడెంట్స్ అంటే 5 రేషియోస్ బాయ్స్ ని 3 రేషియోస్ గర్ల్స్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి టోటల్ స్టూడెంట్స్ 5 + 3 అంటే 8 రేషియోస్ వాల్యూ ఎంతో జనరల్ మెథడ్ లో సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ గా ప్రాక్టీస్ ఉంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే ఆన్సర్ ఐడెంటిఫై చేయగలుగుతారు. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ an NCC camp 1200 trainees are participating, out of which 900 are selected for Republic Day camp. What is the ratio between the number of selected and non-selected cadets? సో మనకి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. మీరందరూ కూడా రిపబ్లిక్ డే ఎప్పుడు మనకి పరేడ్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎన్సిసి క్యాంప్ లో 1200 మెంబర్స్ ట్రైనీస్ ఉంటే అందులో 900 మెంబర్స్ ని రిపబ్లిక్ డే క్యాంప్ కి సెలెక్ట్ చేశారట. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఉన్నటువంటి రేషియో ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఆ రేషియో కూడా మనకి సింప్లెస్ట్ ఫామ్ లో ఉండాలి. ఈ క్వశ్చన్ మనకి 2021 మనకి సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. సో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఇలా ఉంటుంది. చూడడానికి మనకి 4 lines 5 lines ఉంటుంది వర్డ్ ప్రాబ్లం. కానీ మనం ఆన్సర్ మాత్రం 2 steps లోనే ఐడెంటిఫై చేయొచ్చు. చాలా సింపుల్. జస్ట్ మనకి ఇక్కడ టోటల్ గా ఉన్నటువంటి మన క్యాడెట్స్ ఎంతమంది ఉన్నారు? ట్రైనీస్ 1200 మెంబర్స్ ట్రైనీస్ ఉంటే అందులో ఎంతమందిని సెలెక్ట్ చేశారు? మనకి 900 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు రిపబ్లిక్ డే క్యాంప్ కి. సో మనకి క్వశ్చన్ లో ఏం ఐడెంటిఫై చేయమన్నారు? సో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ అండ్ నాన్ సెలెక్టెడ్ క్యాడెట్స్? సెలెక్ట్ అయిన క్యాడెట్స్ కి నాన్ సెలెక్టెడ్ అంటే సెలెక్ట్ కాని క్యాడెట్స్ కి ఉన్నటువంటి రేషియో ఎంతో ఆ రేషియో కూడా సింప్లెస్ట్ ఫామ్ లో ఇచ్చారు మనకి ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఇచ్చిన ఆప్షన్స్ లో. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ టోటల్ ట్రైనీస్ ఎంతమంది? 1200 మెంబర్స్. సో టోటల్ ట్రైనీస్ 1200 మెంబర్స్ లో సెలెక్టెడ్ మనకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది? సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 900 మెంబర్స్. సో మరి నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మనకి ఇక్కడ రేషియో అనేది సెలెక్టెడ్ అండ్ నాన్ సెలెక్టెడ్ అన్నారు. సో మనకి టోటల్ గా 1200 మెంబర్స్ లో 900 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అంటే రిమైనింగ్ మెంబర్స్ ఏమవుతారు? నాన్ సెలెక్టెడ్ అంటే సెలెక్ట్ కాని క్యాండిడేట్స్. సో ఫస్ట్ మనం నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎంతమందో ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? టోటల్ ట్రైనీస్ లో మనకి టోటల్ ట్రైనీస్ ఎంతమంది? 1200 మెంబర్స్ లో మనకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 900 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో రిమైనింగ్ మెంబర్స్ 1200 మైనస్ 900. సో ఏమవుతారు? 300 మెంబర్స్ నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే సెలెక్ట్ కాని వాళ్ళు ఎంతమంది? 300 మెంబర్స్. సో మనకి ఆ క్యాంప్ లో 300 మెంబర్స్ సెలెక్ట్ కాలేదు, 900 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో నాన్ సెలెక్టెడ్ సెలెక్టెడ్ కి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రేషియో కూడా ఎలా ఉందో చూడండి. సెలెక్టెడ్ అండ్ నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి
రేషియో ఫామ్ చేయమన్నారు. సో మనం ఫస్ట్ సెలెక్టెడ్ క్యాడెట్స్ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ నాన్ సెలెక్టెడ్ క్యాడెట్స్ ఎంతమంది 300 మెంబర్స్. 1200 మైనస్ 900 ఏమవుతుంది 300. మీకు పాసిబుల్ అయితే డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కావాలన్నప్పుడు ఏం చేస్తారు సైడ్ కి సబ్ట్రాక్షన్ ని నోట్ చేసుకోండి. 1200 మైనస్ 900. సో 0 మైనస్ 0 అంటే 0, 0 మైనస్ 0 అంటే 0, 2 మైనస్ 9 పాసిబుల్ కాదు. పక్కన నెంబర్ నుంచి 10 బారింగ్ తీసుకుంటే 10 ప్లస్ 2 అంటే 12, 12 మైనస్ 9 అంటే 3. సో ఆల్రెడీ 1 నుంచి 10 బారింగ్ తీసుకున్నాం కాబట్టి ఆ వాల్యూ ఏమవుతుంది ఒక వాల్యూ తగ్గితే 1 మైనస్ 1 అంటే 0. సో దెన్ మనకి వాల్యూ ఎంత 300 మెంబర్స్ సెలెక్ట్ కాలేదు నాన్ సెలెక్టెడ్ క్యాడెట్స్. సో సెలెక్టెడ్ అండ్ నాన్ సెలెక్టెడ్ క్యాడెట్స్ కి రేషియో ఫామ్ చేయమన్నారు. సో సెలెక్టెడ్ ఎంతమంది మనకి ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి సీక్వెన్స్ రేషియో ఫామ్ చేయడానికి కూడా ఏ సీక్వెన్స్ ఇచ్చారో ఆ సీక్వెన్స్ లోనే మనం ఇచ్చిన వాల్యూస్ నోట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ సెలెక్టెడ్ అండ్ నాన్ సెలెక్టెడ్ అన్నారు కాబట్టి సెలెక్టెడ్ క్యాడెట్స్ ఎంతమంది 900 మెంబర్స్, నాన్ సెలెక్టెడ్ క్యాడెట్స్ 300 మెంబర్స్ కి రేషియో ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎలా నోట్ చేసుకుంటారు సెలెక్టెడ్ అండ్ నాన్ సెలెక్టెడ్ నోట్ చేసుకోండి. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే మనకి సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ కాని వాళ్ళుగా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ 900 ఈస్ట్ 300. సో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ లో ఉన్నటువంటి కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకొని రేషియోని సింప్లెస్ట్ ఫామ్ లో నోట్ చేసుకుంటే సరిపోతుంది. చూడగానే కూడా ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ లో ఉన్నటువంటి జీరోకి జీరోస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ జీరోకి జీరోని క్యాన్సిల్ చేశాను. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ ఉంటే నేను మాత్రం నెక్స్ట్ స్టెప్ తీసుకొని నోట్ చేస్తున్నాను. చూడండి 9 ఈస్ట్ ఫస్ట్ టర్మ్ లో 9, సెకండ్ టర్మ్ లో 3. సో చూడగానే 9, 3 అనేవి 3 టేబుల్ లో కామన్ గా ఉంటాయి కాబట్టి 3 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 3 1s are 3, 3 3s are 9, 3 1s are 3, 3 3s are 9. సో దాని రేషియో ఏంటి 3:1. సో మనకి సెలెక్టెడ్ అండ్ నాన్ సెలెక్టెడ్ కు ఉన్నటువంటి రేషియో ఎలా ఉంది 3:1 గా ఉంది. సో మనం ఇలా ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా 1:3 గా ఇస్తారు ఫస్ట్ ఆప్షన్ అనేది. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో మీకు ఇచ్చినటువంటి సెంటెన్స్ ఎలా ఉంది సెలెక్టెడ్ అండ్ నాన్ సెలెక్టెడ్ ఉంది కాబట్టి సో సెలెక్టెడ్ అండ్ నాన్ సెలెక్టెడ్ క్యాడెట్స్ నోట్ చేసుకుని రేషియో ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకు వచ్చిన రేషియో ఎలా ఉంది 3:1 గా ఉంది. చాలా సింపుల్ గా ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్. వీడియో ఎలా ఉంది నచ్చిందా ఒక లైక్ చేయండి. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 6 notebooks is 252 rupees, find the cost of 15 notebooks. సో మనకి 6 notebooks కాస్ట్ ఇచ్చారు. 15 notebooks కాస్ట్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఎలా సాల్వ్ చేస్తాం మనకి ఇక్కడ క్వాంటిటీస్ నోట్బుక్స్ అనేది 6 నుంచి 15 కి అంటే పెరిగాయి కాబట్టి కాస్ట్ కూడా పెరుగుతుంది. సో మనకి డైట్ ప్రపోర్షన్ అందులో మనం వాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లం. సో ఎలా సాల్వ్ చేస్తాం చాలా సింపుల్ గా మనం జనరల్ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు. మీకు ప్రాక్టీస్ ఉంటే రేషియోస్ ఫామ్ చేసుకుని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఎప్పుడైనా సరే సింప్లెస్ట్ వేని చూజ్ చేసుకోండి. సో మనకి ఇచ్చిన వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. 6 notebooks కాస్ట్ ఇచ్చారు. 6 notebooks కాస్ట్ ఎంత ఇచ్చారు 252 రూపీస్ ఇచ్చారు. సో మీరు కొంచెం డీటెయిల్ గా అనుకుంటే ఎలా నోట్ చేసుకుంటారు 6 notebooks కాస్ట్ 252 రూపీస్. సో మనకి 15 notebooks కాస్ట్ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి నేనైతే డైరెక్ట్ గా వాల్యూస్ నోట్ చేస్తున్నాను. 15 notebooks కాస్ట్ ఎంతో మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఎప్పుడైనా సరే జనరల్ మెథడ్ లో సాల్వ్ చేసేప్పుడు సేమ్ యూనిట్స్ ని ఒకదాని కింద ఒకటి నోట్ చేసుకోవాలి. నోట్బుక్స్ కింద నోట్బుక్స్ మనకి రూపీస్ కింద మనకు వచ్చే వాల్యూ కూడా కరెన్సీ వాల్యూ రూపీస్ లోనే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే సేమ్ యూనిట్స్ ని ఒకదాని కింద ఒకటి నోట్ చేసుకున్నప్పుడే కరెక్ట్ ఆన్సర్ ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది 6 notebooks కాస్ట్ 252 రూపీస్ అయితే 15 notebooks కాస్ట్ ఎంత ఐడెంటిఫై చేస్తున్నాం జనరల్ మెథడ్ లో. ఎలా సాల్వ్ చేస్తాం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలి ఆ వాల్యూని ఫస్ట్ నోట్ చేసుకుంటాం. 15 into 252 by 6. సో 15 into 252 by 6. సో న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడగానే 15, 6 అనేవి 3 టేబుల్ లో కామన్ గా ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ 3 తో క్యాన్సిల్ చేస్తున్నాను. సో మీకు టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే డైరెక్ట్ గా 6 టేబుల్ లోనే క్యాన్సిల్ చేయొచ్చు. 6 టేబుల్ లో క్యాన్సిల్ చేసిన సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. నేను మాత్రం ఫస్ట్ 3 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను. చూడండి మనకి 3 టేబుల్ లో 6 ఎక్కడ పాసిబుల్ అవుతుంది 3 2s are 6. నెక్స్ట్ 3 టేబుల్ లో 15 ఎక్కడ పాసిబుల్ అవుతుంది 3 5s are 15. 3 2s are 6, 3 5s are 15. దెన్ రిమైనింగ్ వాల్యూస్ 252 2 అనేవి ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు కాబట్టి 2 తో డివిజన్ పాసిబుల్ అవుతాయి. సో 2 తో డివిజన్ చేస్తున్నాను చూడండి 2 1s are
2. 2 1s are 2. నెక్స్ట్ 2 టేబుల్ లో 2 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 1s are 2. నెక్స్ట్ 2 టేబుల్ లో 5 పాసిబుల్ కాదు, నియరెస్ట్ వాల్యూ 2 2s are 4. 5 minus 4 అంటే 1. 1 పక్కన 2 నోట్ చేసుకుంటే 12. మనకి 2 టేబుల్ లో 12 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 6s are 12. సో దెన్ 2 1s are 2. 2 126 are 252. మీకు డివిజన్ పాసిబుల్ అయితే డైరెక్ట్ గా ఇక్కడే డివిజన్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాలేదు అన్నప్పుడు ఏం చేస్తారు? జస్ట్ 252 ని 2 తో డివిజన్ చేయండి. వచ్చిన కోఎఫిషియంట్ వాల్యూ భాగఫలం విలువ నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతాము, గ్రేటర్ వాల్యూస్ ఉన్నాయి అనుకున్నప్పుడు నార్మల్ గా డివిజన్ చేసి సాల్వ్ చేసుకోండి. సో నార్మల్ డివిజన్ కూడా సైడ్ కి నోట్ చేస్తున్నాను చూడండి. 252 ని 2 తో డివిజన్ చేస్తున్నాను. 2 టేబుల్ లో మనకి 2 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 1s are 2. 2 minus 2 అంటే 0. సో నెక్స్ట్ ఉన్న డిజిట్ 5 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే 2 టేబుల్ లో 5 పాసిబుల్ కాదు. సో నియరెస్ట్ వాల్యూ ఏంటి? 2 2s are 4. 5 minus 4 అంటే 1. సో నెక్స్ట్ ఉన్న డిజిట్ 2 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే 1 to 12. 2 టేబుల్ లో 12 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 6s are 12. 2 6s are 12. 12 minus 12. 2 minus 2 0. 1 minus 1 0. సో దెన్ మనకు వచ్చినటువంటి కోఎఫిషియంట్ వాల్యూ భాగఫలం విలువ ఎంత? 126. మీరు డివిజన్ చేసి చెక్ చేసుకున్న డైరెక్ట్ గా ఇక్కడే పాసిబుల్ అయితే డివిజన్ చేసుకున్న సేమ్ ఆన్సర్. సో ఎంత? 126. సో న్యూమరేటర్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? 5 into 126 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. 3/1 మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తున్నాను, సైడ్ కి నోట్ చేసుకోండి. సో 126 into 5. 5 6 are 30. 30 లో 1s ప్లేస్ లో 0 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ 5 2s are 10. 10 plus 3 13. సో 1s ప్లేస్ లో 3 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. 5 1s are 5. 5 plus 1 6. సో దెన్ వాల్యూ ఏంటి? 630 రూపీస్. సో మనకి 50 నోట్బుక్స్ కాస్ట్ ఎంత? 630 రూపీస్. చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ మీకు ఎప్పుడైనా సరే మీకు 1 టర్మ్ వాల్యూ ఇచ్చారు, మోర్ దాన్ వాల్యూస్ అంటే 1 kg కాస్ట్, మనకి 1 నోట్బుక్ కాస్ట్, ఇలా మనకి 1 క్వాంటిటీ ఇచ్చి మోర్ దాన్ క్వాంటిటీస్ అన్న జనరల్ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు. ఇన్ కేస్ 10 kgs 15 kgs కాస్ట్ ఇచ్చి మనకి 1 ఐటమ్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలన్న జనరల్ మెథడ్ లో సేమ్ ప్రాసెస్ లో మనం సాల్వ్ చేసుకుంటాం. చాలా సింపుల్ గా ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ట్రైన్ రన్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 35 kilometers in 30 minutes. How long will it take to run 49 kilometers? సో మనకి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. ఒక ట్రైన్ 35 kilometers డిస్టెన్స్ ని 30 minutes లో కవర్ చేస్తే 49 kilometers ని ఎంత టైంలో కవర్ చేస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. జస్ట్ మీకు ప్రాబ్లం ఎలా ఉన్నా కానీ జస్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో మనకు ప్రాబ్లం ఎలా ఉంది? ఏ ట్రైన్ రన్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 35 kilometers in 30 minutes. 35 kilometers డిస్టెన్స్ ని 30 minutes లో కవర్ చేస్తే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రన్ 49 kilometers. 49 kilometers డిస్టెన్స్ ని మనకి ఎంత టైంలో కవర్ చేస్తుందో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో మనకి ఇచ్చిన వాల్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. 35 kilometers డిస్టెన్స్ ని 30 minutes లో కవర్ చేస్తుంది. సో 35 kilometers ని మనకి ఎంత టైంలో కవర్ చేస్తుంది? 30 minutes. సో 30 minutes లో కవర్ చేస్తే సో 49 kilometers డిస్టెన్స్ ని ఎంత టైంలో కవర్ చేస్తుందో జస్ట్ జనరల్ మెథడ్ లో సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ప్రాబ్లం ఎలా ఉన్నా కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మెథడ్ ని చాలా ప్రాబ్లమ్స్ కి యూజ్ చేసుకుంటాం. చాలా సింపుల్ గా ఉంటుంది, జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ యూనిట్స్ ని జస్ట్ మనం జనరల్ మెథడ్ లో సాల్వ్ చేసేటప్పుడు సేమ్ యూనిట్స్ ని ఒకదాని కింద ఒకటి నోట్ చేసుకుంటే సరిపోతుంది. మనం కిలోమీటర్స్ కింద కిలోమీటర్స్ ని, మినిట్స్ కింద మనకు వచ్చే వాల్యూ కూడా మినిట్స్ లోనే ఉంటుంది, టైం వాల్యూ. సో ఎలా సాల్వ్ చేస్తాం? మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలి ఆ వాల్యూని ఫస్ట్ నోట్ చేసుకుంటాం. 49 into 30 by 35. So 49 into 30 by 35. So న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడగానే 30 35 అనే వాల్యూస్ మనకి 5 టేబుల్ లో కామన్ గా ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ 5 తో డివిజన్ చేస్తున్నాను. 5 టేబుల్ లో 30 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 5 6 30. నెక్స్ట్ 5 టేబుల్ లో 35 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 5 7 35. 5 6 30. 5 7 35. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి మనకి? 49 7 చూడగానే కూడా 7 టేబుల్ లో కామన్ గా ఉంటాయి కదా.
సో 7 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 7 1s are 7, 7 7s are 49. సో దాని రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూస్ 7 into 6, 7 into 6 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 7 6 are 6 7s are 42 minutes. సో మనకి 49 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని మనకి ఎంత టైంలో ట్రైన్ అనేది కవర్ చేస్తుంది? 42 minutes లో కవర్ చేస్తుంది. చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు కదా. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ స్కూల్ 3/5 of the children are boys and the number of girls is 800. The number of boys is. సో ప్రాబ్లం ఎలా ఉంది? ఒక స్కూల్లో మనకి 3/5 పార్ట్ వాల్యూ మనకి బాయ్స్ ఉన్నారంట. చిల్డ్రన్ ఎవరు? బాయ్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇచ్చారు, గర్ల్స్ నెంబర్ ఇచ్చారు, 800 మెంబర్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో మనకి ఈ క్వశ్చన్ అనేది మనకి పాత నవోదయ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఒక సంవత్సరం నవోదయ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. సో మనకి క్వశ్చన్ ఎలా ఉంది? ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది. 3/5 పార్ట్ వాల్యూ ఎవరున్నారు? స్కూల్లో బాయ్స్ ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ మాత్రం 800 మెంబర్స్ ఉన్నారు. సో మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ చూడండి. 3/5 ఆఫ్ ద చిల్డ్రన్ ఎవరు? ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ బాయ్స్. చిల్డ్రన్ ఆర్ బాయ్స్. మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ లో ఉన్నటువంటి వాల్యూ ఎవరిని ఇండికేట్ చేస్తుంది? 3/5 పార్ట్ వాల్యూ బాయ్స్ ని ఇండికేట్ చేస్తుంది. కానీ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇచ్చారు, 800 మెంబర్స్ ఇచ్చారు. సో మరి గర్ల్స్ పార్ట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎప్పుడైనా సరే మీకు ఒక ఫ్రాక్షన్ ఫామ్ ఇచ్చారు, 3/5 ఇచ్చారంటే 3/5 లో న్యూమరేటర్ వాల్యూ మనకి బాయ్స్ ని ఇండికేట్ చేస్తుంది. డినామినేటర్ వాల్యూ టోటల్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియోని ఇండికేట్ చేస్తుంది. సో 3/5 మీన్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 500 మెంబర్స్ ఉన్నారనుకుందాం. సో ఒక స్కూల్లో 500 మెంబర్స్ ఉంటాయి. సో అందులో మనకి 3 parts మీన్స్ 300 మెంబర్స్ బాయ్స్ ఉంటారు. సో 2 parts మీన్స్ 200 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు. సో మనకి ఎప్పుడైనా సరే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3/5 అనేది బాయ్స్ గా ఇండికేట్ చేశారు కాబట్టి ఈ ఫ్రాక్షన్ లో ఉన్న వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. 3 అనేది బాయ్స్ ని ఇండికేట్ చేస్తుంది. 5 అనేది మనకి టోటల్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. అంటే 5 parts లో 3 parts బాయ్స్ ఉన్నారు. సో రిమైనింగ్ పార్ట్స్ ఎంత? 2 parts గర్ల్స్ ఉంటారు. సో ఎంతమంది ఉంటారు? 2 parts గర్ల్స్ ఉంటారు. సో మనకి 5 - 3 మనకి 5 టోటల్ వాల్యూ 5 లో 5 parts లో 3 parts బాయ్స్ ఉన్నారు. అంటే 5 - 3 అంటే రిమైనింగ్ ఎవరు ఉంటారు? గర్ల్స్ ఉంటారు స్కూల్లో. సో 2 parts గర్ల్స్ ఉంటారు. సో 3/5 పార్ట్ మనకి బాయ్స్ ఉంటే 2/5 పార్ట్ గర్ల్స్ ఉంటారు. మీరు ఇలా అయినా ఐడెంటిఫై చేయొచ్చు. జనరల్ మెథడ్ లో సాల్వ్ చేసుకునేటప్పుడు జస్ట్ మనకి 2 parts వాల్యూ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత మంది ఇచ్చారు? 800 మెంబర్స్ ఇచ్చారు. అంటే 2/5 పార్ట్ వాల్యూ కానివ్వండి, 2 parts వాల్యూ టోటల్ గా 5 parts చేశారు. అంటే స్కూల్లో ఉన్నటువంటి బాయ్స్ గర్ల్స్ ని 5 parts చేస్తే అందులో 3 parts బాయ్స్ ఉన్నారు, 2 parts గర్ల్స్ ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత మంది ఇచ్చారు? మనకి 800 మెంబర్స్ ఇచ్చారు. అంటే 2 parts వాల్యూ 800 మెంబర్స్. గర్ల్స్ 2 parts వాల్యూ ఎంత? మనకి 800 మెంబర్స్ అయితే బాయ్స్ 3 parts వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో జనరల్ మెథడ్ లో మీరు సింపుల్ ఎప్పుడైనా సరే లెంతీ మెథడ్ ని చూస్ చేసుకోవద్దు. సో 3/5 పార్ట్ వాల్యూ మనకి బాయ్స్ ఉన్నారు అంటే సో 3 అనేది న్యూమరేటర్ వాల్యూ 3 అనేది బాయ్స్ ని ఇండికేట్ చేస్తుంది. డినామినేటర్ వాల్యూ 5 అనేది అంటే మనం అక్కడ ఉన్నటువంటి బాయ్స్ గర్ల్స్ ని టోటల్ గా ఎన్ని పార్ట్స్ ఉంటే మనం ఎంతగా డివైడ్ చేసాము అంటే 5 అనేది టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో టోటల్ 5 లో 3 parts బాయ్స్ ఉన్నారంటే గర్ల్స్ ఎంతమంది? 2 parts గర్ల్స్ ఉన్నారు. మనకి నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది ఇచ్చారు? 800 మెంబర్స్ ఇచ్చారు. బాయ్స్ ఎంతమంది అవుతారు? మనం ఐడెంటిఫై చేయాలి. సో 3 parts వాల్యూ ఎంత ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో మనకి జనరల్ మెథడ్ లో ఎప్పుడైనా సరే ఎలా సాల్వ్ చేస్తాం? ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలి ఆ వాల్యూని ఫస్ట్ నోట్ చేసుకుంటాం. 3 × 800/2. 3 × 800/2. న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడగానే కూడా 802 అనేవి మనకి సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్ కాబట్టి డైరెక్ట్ గా 2 తో క్యాన్సిల్ చేస్తున్నాను. మనకి 2 టేబుల్ లో 2 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 1s are 2. నెక్స్ట్ 2 టేబుల్ లో 8 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 4s are 8. పక్కన 2 zeros ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే 2 1s are 2, 2 400s are 800. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూస్ 3 × 400. 3 × 400. సో
మనకి ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ లో మీకు 10, 100 ఆర్ జీరోస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, జీరోస్ ని సైడ్ కి నోట్ చేసుకొని రిమైనింగ్ ఫస్ట్ వాల్యూస్ ని మల్టిప్లై చేసుకున్నాం చూడండి. 3 into 4, 3 4s are 12. పక్కన 2 zeros ని యాస్టీస్ గా నోట్ చేసుకుంటే 1200 మెంబర్స్. సో మనకి స్కూల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది? సో దెన్ therefore number of boys is equal 1200 members. So the boys is equal, so therefore the boys is equal 1200 members. సో ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటట్టు క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ప్రాక్టీస్ ఉంటే మాత్రం ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. జస్ట్ మనకి ఫ్రాక్షన్ ఫామ్ గా ఇచ్చిన ఆ రేషియోస్ ఇచ్చినా కానీ చాలా సింపుల్ గా మనకి తెలిసినటువంటి ప్రాబ్లమే ఉంటుంది. కాకపోతే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఆ ప్రాబ్లమ్ అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.